ఈ విషయంలో ఎటువంటి సమస్య ఉండదు. ఏం కాదు, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నా మాట నమ్ము. నాకు నవీన్. తెలియని చోట చెప్పు. మిస్, మీరేంటి ఇక్కడ? ఎడపల్లిలో ప్రైవేట్ టీచర్స్కి ఒక క్యాంప్ జరుగుతోంది 4 రోజులు. ఓ అలాగా. కోచి ఎలా ఉంది? నచ్చిందా? ఓ నేను ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను, చాలా హరిబరి. కొచ్చి చాలా మంచి చోటు, మీకే తెలియట్లేదు. అయ్యుండొచ్చు. నీకు కొచ్చి బాగా నచ్చినట్టుంది, ఇక్కడే సెటిల్ అయిపోయావా? మిస్, ఎక్కడ ఉంటున్నారు? నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను, పాలరవట్టం. ఓ, దానికి పక్కనే నా హాస్టల్ ఉంది. ఆహా, మరైతే నీ నెంబర్ ఇవ్వచ్చుగా, ఫ్రీగా ఉంటే కలుద్దాం. మీరు నెంబర్ ఇవ్వండి, నేనే మిస్డ్ కాల్ ఇస్తాను. ఓకే, 99517670. ఓకే. ఓ మిస్, అర్జెంటుగా ఒక డెలివరీకి వెళ్ళాలి, నేను వస్తాను. నవీన్, ఆ, ఇప్పుడు వెళ్ళు. ఫోన్ చేస్తాను. సీ యూ. బాయ్. సిస్టర్, అంతా ఓకేగా? వాడే, ఖచ్చితంగా అది వాడే. లేదంటే నేను పిలిచేది కాదుగా. ఇక ఆట నా గ్రౌండ్లో, వాడి సంగతి నేను చూస్తాను. హ? 1 సెకండ్. సార్, నేను మీతో చెప్పానుగా, నువ్విప్పుడు నాతో రావాలి. మనం సాయంత్రం ఇంట్లో కలుద్దాం, ఓకే? వస్తాను, పెడదాం. తర్వాత అక్కడి నుంచి బాబీ పికప్ చేసుకుని అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోయాం. సినిమా బాగానే ఉంది, టికెట్ దొరకలేదు, కాస్త కష్టపడ్డాం. హాయ్ రా. పుణ్యకి వెళ్దామా? లేదురా, తనతో బయటకు వెళ్తున్నాను. దాన్ని కూడా తీసుకురా. లేదురా, తన గురించి తెలిసిందే కదా, ఇప్పుడు పిలిచినా ఒంటరిగానే వస్తానని చెప్తుంది. ఒకసారి అడిగి చూడు. సరే, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి అడిగి చూస్తాను. సూపర్ కదరా, భలే ఉంది. అవును, రేయ్, చూసరా, కవర్ చేయరా. ఆగాగు, చేస్తాను. వెనక్కి నువ్వే ఆగరా. ఇప్పుడు కాల్చో. రేయ్, ప్రీతి వచ్చింది, టెర్రస్ మీద ఉంది, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. చాలా కోపంగా ఉంది. సరే, నేను చూసుకుంటాలే. ఆడరా. నవీన్, మన విషయం గురించి మనం కాస్త సీరియస్గా మాట్లాడాలి. దుబాయ్ నుంచి డాడీ వచ్చారు. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, నాన్న పిలిస్తే వెళ్ళి తీరాలి. అక్కడికి వచ్చి డిగ్రీ చదవమని చెప్తున్నారు. అయితే ఇంకా ఎందుకని ఆలోచిస్తున్నావు? నాకెందుకు ఇది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. నీకు ఇంట్రెస్ట్ లేదా? నీకేమనిపిస్తోంది? ప్రీతి, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు, నేను బయలుదేరుతాను. ఆ? మీరు ఇలాంటి వారని తెలిస్తే నేను అసలు వచ్చేదాన్ని కాదు. సిస్టర్, సిస్టర్, నేను చెప్పేది విను. ఇప్పుడు భయపడే విధంగా ఏం జరిగిందని ఇదంతా ఒక ప్రాబ్లమా? ఇది మీకు సింపుల్ ఏమో, కానీ నాకు సింపుల్ కాదు. ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు. ఒకసారి పోలీసులకి చిక్కితే తర్వాత జీవితాంతం బాధపడాల్సిందే. చైతీరా, అయ్యో సిస్టర్, నేను అలాంటి వాడిని కాదు. ఆడవాళ్ళు నా లిస్టులోనే లేరు.
హ్మ్. పెరుమన్ ట్రైన్ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు. ఆ తర్వాత నాకు దారి చూపించే వాళ్ళెవరూ లేరు. ఏదో నా జీవితం అలా సాగిపోతూ ఉంది. నా జీవితంలో నేను కొన్ని మంచి పనులు చేశానంటే కళ్యాణి అక్క చెప్పబట్టే. కళ్యాణి అక్క పంపిస్తే వచ్చిన దానివి నువ్వు. ఇక ఈ ఇల్లు కళ్యాణి యొక్క ఫ్రెండ్ మాథ్యూ సార్ది. మాథ్యూ సార్ని చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయాను. నక్సల్స్ పోరాటం విఫలం అవడంతో మాథ్యూ సార్ సూసైడ్ చేసుకున్నారు. సార్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, బిఆర్ లూసర్స్ అని. ఎవరు ఓడారో గెలిచారో నాకు తెలియదు, కానీ నేను జీవితంలో ఓడిపోయాను. నేను చెప్పానుగా నా ఇంట్రెస్ట్ వేరే అని. అందువల్ల నువ్వు ఇక్కడ సేఫ్. ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు. కళ్యాణి అక్క కోసం నేను ఏదైనా చేస్తాను అంటే తను పంపిన నీ కోసం నేను ఏదైనా చేస్తాను. అది విషయం. నాకు కొంచెం మత్తు ఎక్కువైంది, అందుకే ఎక్కువ మాట్లాడుతున్నాను. నువ్వు సేఫే. గుడ్ నైట్. తర్వాత రేపేం చేయాలో నేను చూసుకుంటాను. టికెట్ తీసుకుని వాళ్ళంతా టికెట్ తీసుకోండి. ఒక 10 రూపాయలు. చాలా సంతోషం. ఎంతసేపు నిల్చొని నేను అడిగిన తర్వాత టికెట్ తీసుకుంటారా? సరే, ఇంకెవరెవరు టికెట్ తీసుకోవాలి? 5 రూపాయలు టికెట్ ఇవ్వన్నా. సరే, ఓకే. ఇదిగోండి 2 5లు. టికెట్ తీసుకోండి. టికెట్ అన్నయ్య ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇస్తా ఆగమ్మా. సరే. చాలాసార్లు కాల్ చేశాను నీకు, తెలుసా? ఇలా చూడు, నేను నిన్ను వెంటనే చూడాలి. ఇప్పుడు కలవడం ఎందుకు సుజిత్? అది కాదు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళి 3 వారాలైంది. ఇలాగే కంటిన్యూ అయితే ఎలా? హలో హలో, కట్ చేయకు ప్లీజ్. దేవిక, ఇలా చూడు, ఐఎమ్ సారీ. ఆ టైంలో నా సంగతి నీకు తెలుసు కదా. నేను నీతో తర్వాత మాట్లాడతాను. దిగాల్సిన వాళ్ళంతా లేచి కూర్చోండి. త్వరగా బస్ ఆగబోతుంది. ఏంటి? భార్యతో మాట్లాడుతున్నావా? నాకు పెళ్ళయి 12 ఏళ్ళు అయింది. ఆయన ఇప్పటికీ ఎన్ని తప్పులు చేసినా సరే ఇదే వరకు ఆయన సారీ కూడా అడగలేదు. ఈ రోజు మనుషులు అలాంటి వాళ్ళు కాదు. చూస్తుంటే ప్రశాంతంగా ఉంది. మీరు చాలా బాగుంటారు. తీసుకున్నావయ్యా? టికెట్ తీసేశారు. పెడదామా? ఒక్క నిమిషం సార్. నేను నిన్నే చెప్పాను కదా, ఈరోజు అక్కడ